ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖున జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాడు. నిరుద్యోగ సోదరులారా, మీరందరూ నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తాన్ని కూడా భర్తీ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తానని మరి నిరుద్యోగులను మోసం చేశాడు. అందుకే పాపం ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే పాపం నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని మన రాష్ట్రంలో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు జగన్మోహన్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెట్టి వైసీపీ అభ్యర్థులను ఓడించినటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా దళిత వర్గాల దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే మీకు దళిత సంక్షేమాన్ని ఇస్తానని చెప్పి దళితులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడని విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాడని ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశాక లోటు బడ్జెట్ ఉన్నా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాలని బడుగు బలహీన వర్గాల దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, దళిత సంక్షేమ కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకి వెనుకబడిన సంక్షేమ కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత వాడల నుంచి నేను పరిపాలన మొదలు పెట్టాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో దగ్గరగా కేవలం దళిత వాడల్లోనే 6000 పైచిలకు సిమెంట్ రోడ్లు వేసి దళిత వాడల్లో బురదంతా కూడా తీసేసినటువంటి పరిస్థితి, అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అవుతా ఉంటే చంద్రన్న పెళ్లి కానుకలను పెట్టి పెళ్లి పందిర్లకు పోయి మనం అందరం కూడా ఆ బిడ్డకు మనం పెళ్లి కానుకలు చదివించినటువంటి పరిస్థితి. కుటుంబంలో ఎవరైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి చంద్రన్న బీమా పథకం పెట్టి 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఆర్థికంగా ఆ కుటుంబాలన్నీ ఆదుకున్నటువంటి పరిస్థితులు గతంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఆ పథకాలన్నిటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. దళిత బిడ్డలని, వెనుకబడిన వర్గాల బిడ్డలని విదేశాల్లో డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదివించాలని అంబేద్కర్ ఓవర్సీస్ పథకం పెట్టి విదేశాల్లో డబ్బులు కట్టి మన బిడ్డలను చదివిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి నేను లిట్ క్యాప్ చైర్మన్గా ఉన్నప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, మా సామాజిక వర్గంలో 2 వర్గాలు మరి తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నారంటే ఏంటయ్యా అని అడిగాడు. ఒకరు చెప్పులు కొట్టేవారు, ఇంకొకరు డప్పులు కొట్టేవారు. మా దళిత సామాజిక వర్గాల్లో వీళ్ళిద్దరు కూడా చెప్పులు కొట్టే వాళ్ళైతే దుమ్ముకి, ధూళికి, వర్షానికి, ఎండకు ఎండి వాళ్ళు కేవలం చెప్పులు కొట్టుకొని బ్రతుకుతున్నారు సార్. అదేవిధంగా డప్పు కొట్టేవారైతే ఏదో పెళ్లిళ్ళకో, మరి కర్మలకో, చావులకో, మరి ఇక తిరణాలకో ఆ రోజు ఏదో వాళ్ళ కూలిపాటు దొరుకుతుంది. ఈ 2 వర్గాలు దళిత వర్గాల్లో మరి తీవ్రమైనటువంటి నిరాదరణకు గురవుతున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి పని తమరు ఒకటి చేయాలని చెప్పేసి ఆ రోజు నేను బాబు గారిని అడగటం జరిగింది. ఏం చేయాలో మనం అడిగినప్పుడు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా మీరు పెన్షన్ మంజూరు చేయాలంటే ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో
ఏ రాజకీయ నాయకుడు ప్రకటించినటువంటి చెప్పులు కొట్టేవారికి, డప్పు కొట్టేవారికి పెన్షన్లు మంజూరు చేసినటువంటి మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేతిలో రైతులు మోసపోయారు, ఉద్యోగస్తులు మోసపోయారు, నిరుద్యోగులు మోసపోయారు, దళిత వర్గాలు మోసపోయినాయి, బీసీ వెనుకబడిన తరగతులు మోసపోయాయి, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఒక్కసారి నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మరి బ్రతిమలాడితే సరే చూద్దాం అని చెప్పేసి ఒక ఓటు వేసినందుకు ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అధోగతి పాలు చేసినటువంటి నరరూప రాక్షసుడు. ఎందుకంటే ఆయనకు పరిపాలన చేత కాదు. వెలుగొండ ప్రాజెక్టును 6 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పాడు. మొన్న కూడా వచ్చి అక్టోబర్లో నీళ్ళు ఇస్తానంటాడు. ఈ రోజు కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలైనటువంటి కలనూతల, గుండంచెర్ల, సుంకేసల గ్రామాలకి ఈ రోజు కూడా వాళ్ళకి పునరావాసం కల్పించలేనటువంటి మార్కాపురం సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం సాక్షిగా త్వరలో మార్కాపురాన్ని జిల్లాను చేస్తానని ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలని 26 జిల్లాలు చేసింది తప్ప మన చిరకాల కోరికైనటువంటి మార్కాపురం జిల్లాను చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. అందుకనే ముఖ్యంగా మన ప్రాంతాల్లో వలసలను ఆపాలి, షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క సంక్షేమం మనం అందించాలి, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క మరి ఉపాధి కల్పన ధ్యేయంగా ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కనిగిరి మరి శంకారావు సభ సాక్షిగా మీ అందరికి కూడా హామీ ఇస్తాడని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం అగ్రనాయకత్వానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.